ఒక మనిషికి తన జీవితం యొక్క విలువ తెలియాలంటే 3 ప్లేసులు విజిట్ చేయాలంట. ఒక మనిషి తన జీవితం యొక్క విలువ తెలుసుకోవాలంటే 3 ప్లేసులు విజిట్ చేయాలంట. ఫస్ట్ వన్ వచ్చేసి హాస్పిటల్. ఒక మంచిగా ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తి, హెల్దీగా ఉన్న ఒక పర్సన్ ఒక హాస్పిటల్ విజిట్ చేస్తే తనకి చాలా రియలైజేషన్స్ వస్తాయి. తన జీవితం యొక్క విలువ ఏంటో తెలుస్తుందంట. ఎలా తెలుస్తుంది? మనం నార్మల్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఏం అబ్జర్వ్ చేస్తాం? చాలా అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎన్నో వ్యాధులతో వివిధ రకాలైన జబ్బులతో బాధపడే మనుషులను చూస్తూ ఉంటాం. చాలామంది ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ కేర్ టేకర్స్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఎవరికో రాని ఈ కర్మ మాకెందుకు వచ్చింది అని బాధపడే వాళ్ళు ఉంటారు. ఒక సైడ్ చూస్తే డెడ్ బాడీస్ని తీసుకెళ్తూ ఉంటారు. ఒక సైడ్ చూస్తే వాళ్ళకి కాలు విరగడం, చేయి విరగడం, లేకపోతే ఏదన్నా ఒక బాడీ పార్ట్ డ్యామేజ్ అయిపోవడం, ఇలా ఎన్నో ఉంటాయి హాస్పిటల్. మన హాస్పిటల్ జనరల్గా విజిట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, అఫ్కోర్స్ అందరికి తెలిసిందే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, చెప్పాను కదా, జీవితం యొక్క విలువ తెలియాలంటే 3 ప్లేసులు విజిట్ చేయాలి. ఒకటి హాస్పిటల్. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అర్థం అవుతుంది, మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే అప్పుడే అర్థమైపోద్ది మన జీవితం ఎంత విలువైనది. మనం జీవితం మామూలుగా కంప్లైంట్ చేస్తూ ఉంటాం. లైఫ్లో మనం చాలా కంప్లైంట్ చేస్తూ ఉంటాం. నాకు అది లేదు, ఇది లేదు, ఇది కావాలి, అది కావాలని చాలా కంప్లైంట్ చేస్తూ ఉంటాం. అక్కడికి వెళ్తే రియలైజేషన్ వస్తుంది. సో ఈ కంప్లైంట్స్ ఏమీ ఉండవు. అసలు ఆరోగ్యం ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదా అనే ఒక రిఫ్లెక్షన్ వస్తుంది మనం హాస్పిటల్కి వెళ్తే. అది వన్ ప్లేస్. మీరు ఒకసారి థింక్ చేయండి, యూ విల్ గెట్ సమ్ మోర్ థాట్స్ ఆన్ దిస్. ఇంకొక ప్లేస్, జీవితం యొక్క విలువ తెలియాలంటే సందర్శించాల్సిన ఇంకొక ప్లేస్ ఏంటంటే ప్రిజన్, జైలు అన్నమాట. ఏముంటుంది జైల్లో? తప్పు చేసిన వాళ్ళు, శిక్ష పడిన వాళ్ళు జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటారు. సమ్ క్రూయల్ థింగ్స్ చేసి వచ్చిన వాళ్ళు, ఏదన్నా క్రైమ్ చేసి వచ్చిన వాళ్ళు జైల్లో ఉంటారు. కానీ మనం విజిట్ చేస్తే మనకేమర్థం అవుతుందంటే, అఫ్కోర్స్ ప్రిజన్లో వాళ్ళకి ఏముంటుంది? ఒక జస్ట్ సింగిల్ రూమ్ ఉంటుంది, ఫుడ్, బెడ్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా నాట్ విత్ గుడ్ ఫెసిలిటీస్. చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. సరే, అది కాదు మన రిఫ్లెక్షన్. ప్రిజన్కి వెళ్ళినప్పుడు మనకు ఒక్క విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటంటే ఫ్రీడమ్, స్వాతంత్ర్యం. ప్రిజన్లో ఉన్న వాళ్ళకి నచ్చినట్టు ఏం చేయలేరు. వాళ్ళు కంప్లీట్గా ఆఫీసర్స్కి ఒబీడియంట్గా ఉండి అక్కడ వాళ్ళు పెట్టిన రూల్స్నే ఫాలో అవ్వాలి. కొంతమంది లైఫ్ టైం ప్రిజన్ పనిష్మెంట్ పడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ లైఫ్ ఏముంది, ఇంకా కంప్లీట్గా ఒబీడియంట్గా వాళ్ళ లైఫ్ని ఒకరి కింద జీవించాల్సిందే. సో అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది కదా, ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో. స్వాతంత్రం. మనకి నచ్చింది చేయగలుగుతున్నాం, నచ్చింది తినగలుగుతున్నాం, నచ్చినట్టు ఉండగలుగుతున్నాం, నచ్చినట్టు క్లాత్స్, డ్రెస్సెస్, స్టైల్ ఏదైనా కావచ్చు, నచ్చినట్టు అయితే ఉండగలుగుతున్నాం కదా. కానీ ప్రిజన్లో అది పాసిబుల్ కాదు. సో అప్పుడు అర్థం అవుతుంది మనకి ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో. ఒక మనిషి మంచిగా సంతోషంగా జీవించడానికి తనకి స్వాతంత్ర్యం కూడా చాలా అవసరం. దీని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆ పొజిషన్లో ఉంటే మనకు ష్యూర్గా అర్థమవుతుంది. అది వేరే విషయం. సో సెకండ్ ప్లేస్ ప్రిజన్ అనమాట. ఇంకొక ప్లేస్ మనం విజిట్ చేయాల్సింది ఏంటంటే సిమిట్రీ. మనకి తెలుసు కదా, సమాధులు ఉండే స్థలం ఉంటుంది కదా, అక్కడికి విజిట్ చేయాలంట. 3వ ప్లేస్, నిజమైన జీవితం విలువ తెలియాలంటే. ఎందుకు విజిట్ చేయాలంటే, ద రీజన్, ఇప్పుడు చాలామంది మేము గొప్పవాళ్ళం, మాకు అది ఉంది, ఇది ఉంది, మాకు అంత స్టేటస్ ఉంది, మేము చాలా రిచ్, మేము చాలా ఎక్కువ క్యాస్ట్లో పుట్టినవాళ్ళం, మాకు ఇంత పలుకుబడి ఉంది, ఏదేదో చెప్పుకుంటారు కదా జీవించినంతకాలం. సరే చెప్పుకుంటారు, ఐఎమ్ నాట్ టాకింగ్ నెగిటివ్లీ, బట్ ఉండొచ్చు, వాళ్ళకు ఉండొచ్చు. చెప్పుకోకపోయినా దట్ ఈస్ ట్రూత్. కానీ పాయింట్ ఏంటంటే, సెమిట్రీలో ఒక రియలైజేషన్ ఏంటంటే, నువ్వెంత గొప్ప బ్రతుకు బతికినా చివరాఖరికి ఈ మట్టిలో కలవాల్సిందే అనే ఒక రిఫ్లెక్షన్ పాయింట్ ఉంటుంది కదా, దట్స్ రియల్లీ థాట్ ప్రొవోకింగ్ అనమాట. ఇక ఆ పాయింట్ నిజంగా మనకి మైండ్లో వెళ్తే ఇక జీవితం ఎంత విలువైందో కూడా అర్థమవుతుంది. అంటే ఉన్న జీవితం ఎంత విలువైంది, అందరూ సమానమే, అందరూ అదే మట్టిలోకి కలవలసిన వాళ్ళమే అనే ఒక రియలైజేషన్ వస్తుంది. దాని ద్వారా అందరినీ ఈక్వల్గా ఒక సహోదర భావంతో ప్రేమించడం, లేకపోతే సహోదర భావంతో మెలగడం,
నువ్వు గొప్ప కాదు అనే ఆ భేదాలు అనేది లేకపోవడం, ఇలా చాలా రియలైజేషన్స్ వస్తాయి. సో ఇది నేను చదివినప్పుడు అది చిన్న ఒక పారాగ్రాఫ్ లాగా చదివాను, కానీ చదివినప్పుడు చాలా థాట్ ప్రొవోకింగ్ అనిపించింది. నిజమే కదా, దిస్ ఇస్ వాట్ లైఫ్ అని, అంటే దిస్ ఇస్ హౌ వీ కెన్ రియలైజ్ వాట్ లైఫ్ ఈస్. ఇంతకన్నా క్లారిటీగా మనకి ఇంకా లైఫ్ అంటే ఎలా అర్థమవుతుంది? కరెక్టే కదా అనిపించింది. సింపుల్గా కరెక్టే కదా, అవును కదా అనిపించింది. సో జస్ట్ థింక్ అబౌట్ దేర్ లైఫ్స్. మనం ఎప్పుడన్నా లైఫ్లో ఏదన్నా కంప్లైంట్ చేసినప్పుడు ఒక్కసారి మనం వాళ్ళ పొజిషన్లో, ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వాళ్ళ పొజిషన్లోకి మనం వెళ్ళి ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే ఇంకా లైఫ్లో కంప్లైంట్స్ అనేవి ఉండవు. నిజమైన జీవితం విలువ తెలుస్తుంది, అండ్ ఆ జీవితాన్ని ఉన్నంతలో జీవించడం కూడా తెలుస్తుంది. బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్, డోంట్ డిజైర్ ఫర్ మోర్. అది రావచ్చు రాకపోవచ్చు, బట్ ఉన్నదానిలో సంతోషంగా జీవితం గడపడం అనేది మనకి ఇచ్చిన ఒక లైఫ్ అనేది ఒక గిఫ్ట్ కదా. ఆ గిఫ్ట్ని మనం సంతోషంగా జీవించినంత కాలం జీవించడమే పెద్ద రియలైజేషన్. సో ఎస్, మీ రిఫ్లెక్షన్స్ ఏమైనా ఉంటే వేరే ఇంకేదైనా ప్లేసెస్కి వెళ్తే ఇంకా రియలైజేషన్ వస్తుంది అని అనుకొని మీకు అనిపిస్తే జస్ట్ ఈ మెన్షన్ ద ప్లేస్ నేమ్ రాయండి కామెంట్లో, అండ్ దానికి సంబంధించి కొంచెం వివరాలు కూడా, మీ ఒపీనియన్ ఏంటో చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.